అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వెన్నెలకంటి కిచెన్లో వెరైటీ వంట నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. చాలా మటుకు ఈ వంట మనకి నెల్లూరు, చిత్తూరు, కడప ఇటు సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. తెలంగాణలో అంతగా ఈ వంట గురించి తెలియదనమాట. అయితే అదేంటి అనేది ఇప్పుడు మనం సాంబార్ లాగా కాకుండా, పప్పులాగా కాకుండా వెరైటీగా దీన్ని పిండి మిరియం అని పిలుస్తారు. ఈ పిండి మిరియం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం మన వెన్నెలకంటి కిచెన్లో చూసేద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆ పిండి మిరియం ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియో మరి చూసేద్దామా. మరి ముందుగా పిండి మిరియానికి కావలసినటువంటి వస్తువులు మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకుందామండి. పిండి మిరియానికి ముందుగా ఒక అరటికాయ తీసుకున్నానండి. క్వాంటిటీని బట్టి ఎంతమంది మనుషులు ఉన్నారో దాన్ని బట్టి చేసుకోవాలి. నేనైతే ఒక ఇద్దరు మనుషులకు సరిపడా నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ ఎంత కావాలో ఆలోచించి మీరు చేసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 4, మిరియాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే ఒక రెబ్బ చింతపండు. ఇవి కావాల్సిన వస్తువులు. ఇక్కడ నేను ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పు, ఒక గుప్పెడు కందిపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. పప్పు ఉడకబెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం శనగపప్పు, మినపప్పు వేసి బాగా కొంచెం త్వరగా వేయించండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేయండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 4 వేసానండి. నేను చేసే క్వాంటిటీ 2 మనుషులకు సరిపడా మాత్రమే చేస్తున్నాను. ఎక్కువ మెంబర్స్ ఉంటే దాన్ని బట్టి కారం మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను సన్నగా తరిగి. ఇక ఫైనల్లీ కొంచెం ఇంగు వేయండి. ఇప్పుడు మనం వేయించుకున్నదంతా ఓ గిన్నెలో తీసేసుకొని ఏదైతే చింతపండు ఉందో అది కూడా దాంట్లో వేసి దీన్నంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మనం దీన్ని మిక్సీలో వేసేటప్పుడే దీంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాము తగినంత. రాళ్ళుప్పు ఎక్కువగా వాడుతూ ఉంటానండి, కాబట్టి మనం రాళ్ళుప్పు దీంట్లో వేసేస్తే మంచిగా కరిగిపోతుంది కూడా మిక్సీలో. నేను రాళ్ళుప్పు కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడదాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక అరటికాయ తీసుకొని చక్కగా కట్ చేసేసుకోవాలి సన్న ముక్కలుగా. మరీ సన్న ముక్కలు కూరలాగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మీడియం సైజు బాగుంటుంది. దీన్ని చక్కగా పీల్ చేసేసి మనము కట్ చేసేసుకుందాం. అరటికాయని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు అరటికాయ ఉడుకుతూ ఉందండి. బాగా ఒక ఉడుకు పట్టేలోపు మనం ఏం చేద్దాము అంటే ఏదైతే మిక్సీ కప్లో వేసామో అదంతా కూడా బాగా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. అరటికాయ మరీ మెత్తగా ఉడకకూడదండి. కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే నేను ఏదైతే మిక్సీ వేసానో ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. దీని పేస్ట్ని మనం ఏం చేయాలి అంటే అరటికాయ ఉడికిపోయింది కదండి, ఆ దాంట్లో మనం ఇది వేసేసేయాలి. ఇలా మనం పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలిపి దాంట్లో పోసేసేయాలి. ఇప్పుడు పేస్ట్ వేసేసాం కదండి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే బాగా ఉడకనివ్వాలి. ఇక దీంట్లోనే ఏదైతే మనం ఫైనల్గా ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పు ఉందో అది కూడా కలిపేసేయాలి. ఇక ఫైనల్లీ ఏం చేయాలి అంటే పప్పంతా వేసేసాం కదా, బాగా ఉడకనివ్వాలి. సన్న మంట మీద బాగా ఉడికితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా వేసేసేయాలి. ఇక ఫైనల్లీ పిండి మిరియం రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇక మనం లాస్ట్లో ఏం చేయాలి అంటే దీంట్లో పోపు వేసుకోవాలి. మనము తెలంగాణలో పోపు అంటామండి, కానీ ఆంధ్రాలో తిరగమాత అంటాము. అక్కడికి ఇక్కడికి లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే తిరగమాత వేసుకోవాలి, లేదంటే పోపు వేసుకోవాలి. నేనైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. దీంట్లో కొంచెం మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఇక పోపు సామాన్ తెలుసు కదండి,
కొంచెం మినపప్పు అన్నీ వేసేసుకొని చక్కగా చిటపట అన్న తర్వాత ఘుమఘుమలాడిన తర్వాత మనం తీసేసి దాంట్లో వేసేసేయాలి. అదే అండి, పిండి మిరియంలో వేసేసేయాలన్నమాట. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఏది ఉంటే అది వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కొంచెం ఇంగు కూడా దట్టించాను వల్ల. లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న బోదామరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వేచే గాలులకు హృదయం కుదుట పడకే, అంత చేదామరి వేణుగానం. కూని రాగం తీసేలోపు పిండి మిరియం అయితే రెడీ అయిపోయిందండి. ఇక పోపు అయితే బాగా వేగిపోయింది. ఈ పోపుని మనం పిండి మిరియంలో వేసేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పిండి మిరియం వేసుకొని తింటే అదుర్సండి. ఇక ఇదైతే ఎక్కువగా మనకి నెల్లూరు సైడు పిండి మిరియం ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. మనకి చిత్తూరు, నెల్లూరు, కడప, ఆంధ్ర సైడ్ అంటే మళ్ళీ మనం కాకినాడ ఇటు సైడ్ అయితే మనం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా తక్కువ. ఇటువైపు అనమాట మనకి చిత్తూరు, అలాగే కడప, నెల్లూరు ఇటు సైడ్ ఎక్కువగా పిండి మిరియం అంటే ఎవరికైనా అర్థమైపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిండి మిరియం రెడీ అయిపోయిందండి. మా వదిన గారు రెడీగా ఉన్నారు. టేస్ట్ చూసి మనకి ఎలా ఉందో చెప్తారు. వదిన గారికి చక్కగా అన్నం, నెయ్యి వేసి ఈ పిండి మిరియం వేసి పెడుతున్నాను. బాగుందా నిజంగా? ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అన్నీ సరిపోయినాయి. ఇక మా వదిన గారికి అయితే చాలా చాలా బాగా నచ్చిందండి పిండి మిరియం. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ పిండి మిరియం తయారు చేసుకొని తినండి. ఇంకెందుకు ఆలస్యం, వెన్నెల కంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.